హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్కి సంబంధించి విభాగంలో ఎవరైతే మనకు వారి యొక్క డిగ్రీస్ని కంప్లీట్ చేసుకొని ఉండి గేట్లో కూడా పాస్ అయి ఉన్నారో సో వీరందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్కి మీరు దరఖాస్తు అనేది చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేయరు. మీరు 2017లో కానీ 2018లో కానీ 2019లో కానీ సాధించిన గేట్ స్కోర్ ఆధారంగా ఒక షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఆ యొక్క షార్ట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అనుగుణంగానే ఈ పోస్ట్ అనేది భర్తీ చేస్తారన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా వీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, 9/4/2019 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అనేది ప్రారంభమవుతాయి. ఓకే, 9/4/2019 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అనేది ప్రారంభమవుతాయి. 23/4/2019 ఆన్లైన్లో దరఖాస్తు అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు 200 వేకెన్సీస్ అని చెప్పాను కదా, వాటిలో మనకు కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు. డిసిప్లిన్ వైజ్గా మనకు ఇక్కడ చూడండి, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగానికి సంబంధించి క్యాస్ట్ వారీగా మనకు ఇన్ఫర్మేషన్ కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత PWD కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8 వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా వారు చెప్తున్నారు. అండ్ అయితే అక్కడ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే జనరల్, EWS, OBC కేటగిరీలోని మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఉంది. అయితే అన్ని కేటగిరీలోని ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే SC కానీ ST కానీ PWD కేటగిరీ అభ్యర్థులు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓన్లీ జనరల్, EWS, OBCలోని మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ విషయం గురించి బీఈ కానీ బీటెక్ కానీ BSc ఇంజనీరింగ్ అండ్ అంతేకాకుండా మనకు 5 years ఇంటిగ్రేటెడ్ MTechలో మనకు 60% స్కోర్ అనేది సాధించిన అభ్యర్థులకి అవకాశం ఉందని చెప్పాను. అండ్ అంతేకాకుండా మీరు గేట్ 2017 కానీ 2018 కానీ 2019 కానీ పాస్ అయి ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ సంబంధించి మీకు ఇక్కడ చూడవచ్చు, మెకానికల్కి సంబంధించి, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాలకు సంబంధించి ఎటువంటి డిగ్రీస్ అనేవి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అలా అయితే ఉందనేది కూడా వీరు ఇక్కడ ఇచ్చారు. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వెళ్దాం. జనరల్ ఆర్ EWC క్యాండిడేట్కి అయితే 26 అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. OBC క్యాండిడేట్కి 29 అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా ఇచ్చారు. 3 years అనేది రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST క్యాండిడేట్కి అయితే 31 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. 5 years అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత మనకు PWD క్యాండిడేట్ అయితే మీకు జనరల్ ఆర్ EWS కేటగిరీకి అయితే 36 అనేది ఇవ్వడం జరిగింది. PWD OBC అయితే 39 years, PWD SC ST అయితే మనకు 41 అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా ఇచ్చారు. మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది పూర్తి చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే మనకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉంటారో వారికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. తర్వాత ప్లేస్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూడొచ్చు, మనకు స్టైఫండ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అవుతున్న టైంలో మంత్లీ అనేది మనకు 35,000 అనేది ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఇస్తారు. అంతేకాకుండా 1 time బుక్ అలవెన్స్ కూడా మనకు 10,000 రూపీస్ అనేది ఉండడం జరుగుతుందంట. ఓకే, ట్రైనింగ్ అనేది మనకు తారాపూర్ మహారాష్ట్ర సైడ్ అండ్ రావత్ బాతా రాజస్థాన్ సైడ్, కలపక్కం తమిళనాడు ప్లేసెస్లో మనకు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుందంట. తర్వాత మనకు ఆ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అపాయింట్మెంట్ అయిన తర్వాత మీకు ఏవైతే మీరు జాబ్లో జాయిన్ అవుతారో అప్పుడు ఏంటంటే మీకు 56,100 రూపీస్ అనేది మనకు పే స్కేల్గా రావడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు చాలా అలవెన్సెస్ అయితే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, సైట్ లొకేషన్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పి అంటే ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో మనకు ఇంటర్వ్యూ వెన్యూ అయితే ఉంటుంది. అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూకి మీ యొక్క 10th class సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అంతేకాకుండా మీరు మార్క్స్ లిస్ట్ని, డిగ్రీ సర్టిఫికేట్స్ని, ప్రొవిజనల్ పాసింగ్ సర్టిఫికేట్ని, ఓకే, గేట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ని అండ్ అంతేకాకుండా స్కోర్ కార్డ్ని కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు జాబ్ అనేది చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. కొన్ని ఫ్యాక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వారైతే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. దయచేసి వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క PDFని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అవగాహన కలగడం జరుగుతుంది. తప్పకుండా మీ ప్రతి పని కూడా ఈ యొక్క వీడియోని షేర్ అని చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.